సినిమా రియలిస్టిక్గా స్టోరీ మొత్తం కూడా ఆల్రెడీ మనకు తెలిసినవే, కానీ బ్యాక్ ఎండ్లో ఏం జరిగిండొచ్చు అన్నది చాలామందికి చాలా ఊహాగానాలు ఉన్నాయి. అవి ఈరోజు సినిమాలో నేరుగా చూపించారు. ఎక్కడ కానీ లాగ్ లేకుండా, ఉన్నవి లేనివిగా, ఎటువంటి గ్రాఫిక్స్ కానీ మాయమాటలు కానీ లేకుండా జగన్ గారి క్యారెక్టర్ ఏంటి, ఆయన క్రెడిబిలిటీ ఏంటి అనేది ప్రజలకు ఆల్రెడీ తెలిసిందే. దాన్ని ఇంకోసారి స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. చాలా బాగుంది స్క్రీన్. ఇప్పుడు నిజ జీవితానికి దగ్గరగానే తీశారన్నా, లేదంటే ఎవరైనా హర్ట్ అవుతారని చెప్పి కొంచెం వాళ్ళని చెడ్డగా చూపించకుండా తీశారని? అదేం లేదన్న, ఇప్పుడు కొందరు ఫీల్ అవుతారు మమ్మల్ని టార్గెట్ చేశారేమో, మమ్మల్ని బ్యాడ్ చేయడానికి చేశారేమో అని. వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు ఏం చేశారో అదే సినిమాలో ఉంది. వాళ్ళు ఫీల్ అయినారంటే ఖచ్చితంగా వాళ్ళు బ్యాడ్ చేశారని వాళ్ళు ఒప్పుకున్నట్టే, దానికి డౌటే లేదు. ఇప్పుడు ఓవరాల్గా సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ ఎలా చేశారనుకుంటున్నారు? ప్రతి ఒక్కరు కూడా రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎక్కడ కానంటే వేరే ఎవరినో తీసుకొచ్చి ఫోర్స్ఫుల్గా చేపించట్టు కాదు, చాలా న్యాచురల్గా యాక్టింగ్ ఉంది. మ్యూజిక్ కానీ సిచ్యువేషన్ బేస్డ్, ఒక సీన్ తర్వాత నెక్స్ట్ సీన్ కానీ సీక్వెన్స్గా ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా ఉంది. పాటలు కూడా మంచిగా ఆకట్టుకున్నాయి. ఓకే, ఇప్పుడు జగన్ అన్న ఎంచుకునే ప్రతి పథకం కానీ ఈ సినిమాకి దగ్గరగా ఉందా? మీన్స్ ఆ పథకం ఈ మూమెంట్ వల్లే వచ్చిందని ఈ సినిమాలో ఏమన్నా చూపించారా? రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మొదలు పెట్టారో ప్రతి పేదవానికి మనం సాయం చేయాల్సిందే ఖచ్చితంగా, వాళ్ళు మనలో భాగమే. ఎంతసేపు పెత్తందారులకు పెట్టుబడిదారులకే కాదు, మనకు పేదవాళ్ళు కూడా ముఖ్యమైన రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మొదలు పెట్టారో దాన్ని జగన్గా కంటిన్యూ చేస్తున్నారన్న. మొత్తం సినిమాలో కూడా 2009 రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం నుంచి 2019 వరకు ఏం జరిగినాయని మాత్రమే ఉంది. మేబీ యాత్ర 3లో నెక్స్ట్ 2028కి మళ్ళీ 2019 నుంచి 2028 వరకు ఏం జరిగిందని ఇంకో సినిమా రావచ్చు అనుకుంటున్నాను. ఇందులో మాత్రం జగన్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఆయనకు ఓడించడానికి శత్రువులందరూ ఏకమైనారు, వాళ్ళు ఏమేమి చేశారనేది మాత్రం చాలా క్లియర్గా చూపించారు. జగన్ గారి ఎమోషనల్ సీన్స్ ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగానే జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టోరీ మనం చూస్తేనే కంప్లీట్గా ఎమోషనల్ అండి. కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రజలతో కనెక్ట్ అయిన ఫ్యామిలీ ఎప్పుడే కానీ. ప్రతి సీన్లో కూడా ఆయన రియలైజ్గా ఆయన ఓదార్పత్రికి వచ్చాము, మేము కూడా చాలా చోట్ల వెళ్ళాము. అప్పుడు ఆయన ఎవరైనా పరామర్శించినప్పుడు ఆయన హావభావాలు కానీ, ఆయన ఎలా బిహేవ్ చేశాడు, వాళ్ళతో ఎలా మాట్లాడాడు, వాళ్ళ బాగోగులు ఎలా చూసుకున్నాడు యాస్టీస్గా చూపించారు. నాకు ఎక్కడే కానీ డివియేషన్స్ లేదు అన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించినప్పుడు వైఎస్ భారతి గారు కానీ, వైఎస్ విజయమ్మ గారు కానీ, వైఎస్ శర్మల గారు కానీ అట్లా జైలు ముందు బయట కూర్చోవడం, ఆ సీన్స్ ఏమన్నా ఈ సినిమాలో ఉన్నాయా? అవి రియలిస్టిక్గా చూపించారా, చూపించలేదు? జగన్ గారు అరెస్ట్ చేసినప్పుడు మరి ఫుట్పాత్ పైన వాళ్ళు కూర్చున్నది మనందరం కళ్ళారా చూసాము. ఇక్కడ కూడా అరెస్ట్ చేసిన భవనం బయట కూర్చొని అదే మెట్ల పైన వాళ్ళు బాధపడుతున్న సీన్ అయితే ఉందండి. ఖచ్చితంగా ఉంది అన్న. చాలా రియలిస్టిక్గా ఉందన్న సినిమా అయితే. ఆల్రెడీ తెలిసిన స్టోరీ అందరికీ, కానీ కళ్ళకు కట్టినట్టు మొత్తం ఒక 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అన్నది 2 గంటల్లో మొత్తం చూపించేశారు చాలా క్లియర్గా. ఇప్పుడు యాత్ర 2కి ఎంత రియలిస్టిక్గా చూపించారని అంటే మీరు ఎంత చెప్తారు? అంటే యాత్ర ఇంతవరకు తీశారు రియలిస్టిక్గా, యాత్ర 2 ఇంకా రియలిస్టిక్గా తీశారంటారా, లేకపోతే రెండు ఒకటే అంటారా? రెండింటి సినిమాలకు ఒకటా వేరే అని చెప్పలేమండి. యాత్ర 1 మొత్తం రాజశేఖర రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఉంది. యాత్ర 2 మొత్తం రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ గారిని ఎలా కేసులు పెట్టారు, ఏ విధంగా అందరూ కుమ్మకి ఆయన లోపల పంపించారు అనేది చాలా క్లియర్గా చూపించారు. ఇంకా ఈ సినిమా నిజంగా అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, యాత్ర 1 వచ్చినప్పుడు కానీ, యాత్ర 2 రిలీజ్ అవుతున్నప్పుడు కానీ ప్రతిపక్షాలని గగ్గోలు పెట్టాయి, ఈ సినిమాలో మమ్మల్ని టార్గెట్ చేశారు, ఇది పొలిటికల్గా తీస్తున్న సినిమా అని చెప్పి. వాళ్ళు భయపడ్డారు అంటేనే ఆ సినిమా ఇంపాక్ట్ ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. యాత్ర 2 మూవీ చూడడం జరిగిందండి. ఈ మూవీ చూసిన తర్వాత, చిత్రం చూసిన తర్వాత నేను ప్రజలకి, ముఖ్యంగా యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే, ఈ రోజున యువత ప్రతి చిన్నదానికి, ప్రతి చిన్న కష్టం వచ్చినా కానీ కృంగిపోయి జీవితం అంతా అయిపోయింది, ఇంకా నేనేం సాధించలేను, నా జీవితం ఇంతే అయిపోయిందని చెప్పేసి ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణలు, 10th క్లాస్ ఫెయిల్ అయినా, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినా, ఏ చిన్న కష్టం వచ్చినా ఇంట్లో సెల్ ఫోన్ ఇవ్వలేదని, టీవీ చూడనివ్వలేదని, మూవీ చూడనివ్వలేదని, నాకు ఐఫోన్ కొనివ్వలేదని చెప్పేసి ఇలా చాలామంది చిన్న వాటికి కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా కాకుండా ఓర్పు, సహనం అన్నీ ఉండాలి. ఎంత పెద్ద కష్టాన్నైనా కానీ మన మీద ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో కష్టపడితే దాన్ని విజయం సాధించగలుగుతాం అని చెప్పేసి ఈ చిత్రం దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ప్రతి ఒక్క యువత ఈ మూవీ చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, కానీ ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆత్మబలం పెంచుకొని కష్టాన్ని నమ్ముకున్న వాడికి విజయం తనంతటా అదే వెతుక్కుంటూ వస్తుంది అనడానికి ఈ మూవీ ఒక మంచి ఉదాహరణ. ప్రతి ఒక్కరు సినిమా చూడండి. ఇది ఒక ఏ జగన్మోహన్ రెడ్డి అభిమాననో, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాననో కాదు. ఈ చిత్రంలో ప్రతి పాత్రకు దాన్ని న్యాయం చేయడం జరిగింది. ఇది ఎవరినో కించపరచడానికో లేకపోతే ఎవరి మీదనో దుమ్మెత్తిపోవడానికో తీసిన చిత్రం కాదు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడు, తన సాధించాల్సినటువంటి గోల్ కోసము, తన అనుకున్న గోల్ని సాధించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు,
దాన్ని ఫైనల్గా ఆ గోల్కి ఎలా రీచ్ అయ్యాడు అనే దానికి ఈ మూవీ ఒక చక్కటి ఉదాహరణ. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అతని మీద కుట్ర పన్ని అతని నేమ్ని ఫేడౌట్ చేయడానికి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎన్ని కుట్రలు జరిగాయి, కుట్రల్ని ప్రతి పాత్ర ద్వారా చాలా చక్కగా చూపించినటువంటి మహి వి రాఘవ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాంటి టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు, తను ఎంతటి మనోవేదన అనుభవించారు, తర్వాత అతను జైలుకి వెళ్ళినా కానీ తను అనుకున్నది ఎలా సాధించారు అన్నటువంటిది ఈ చిత్రంలో చాలా చక్కగా చూపించారు. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. ప్రతి ఒక్కరూ పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా చిత్రాన్ని చూడండి. ఒక మంచి సందేశాత్మక చిత్రంగా ఈ చిత్రం నిలవబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం మాత్రం లేదండి. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఒక చంద్రబాబు నాయుడు గారి గురించే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి జీవితం కానీ, రాజశేఖర రెడ్డి గారి జీవితం కానీ, చంద్రబాబు నాయుడు జీవితం కానీ మేమందరం చూస్తున్నదే, మా అందరికీ తెలిసిన చరిత్రే. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు, ఎటువంటి కుతంత్రాలు చేశారు అన్నటువంటి ఈ చిత్రంలో చాలా చక్కగా చూపించారు. కాకపోతే మా అందరికీ తెలిసిన విషయాలే ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు మా గుండెల్లో ఉంటారు, రాజశేఖర రెడ్డి గారు మా ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉంటారు. కాకపోతే ఇవన్నీ మేము మా గతాన్ని మేము నెమరు వేసుకున్నట్టుంది ఈ చిత్రం చూసిన తర్వాత. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ఎప్పుడైనా అతని మెయిన్ ఆయుధం వెన్నుపోటు, కుట్రలు, కుతంత్రాలు. ఇవి అప్పుడు అలాగే ఉన్నాయి, ఇప్పుడు అలానే ఉన్నాయి, ఎప్పటికీ అలానే ఉంటాయి. అటువంటి వ్యక్తి జీవితం అనేది ఎవరు స్ఫూర్తి తీసుకోవద్దండి. ఏదైనా ఒక కష్టానికి కానీ లేదైనా ఒక గోలుకు కానీ షార్ట్ కట్లు ఉండవండి. మనం ప్రతి మెట్టుని మన కష్టంతో పేర్చుకుంటూ వెళ్ళి గోల్ని రీచ్ అవ్వాలి. అలా కాకుండా షార్ట్ కట్లు విజయం సాధించాలంటే ఎవరికైనా వెన్నుపోట్లు పడాలి, లేదా కుట్రలు చేయాలి, కుతంత్రాలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అది కాదండి. ప్రతి తన ఈరోజు సీఎం అయ్యాడంటే ప్రతిదీ అతని కష్టార్జితమే. ప్రతి అడుగులోనూ అతని కష్టం కనిపిస్తుంది. అతను తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ అతను పొందినటువంటి అవమానాలు గుర్తొస్తాయి. సో ప్రతి యువత జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తన గోల్ని రీచ్ అవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇప్పుడు ఈ యాత్ర 2కి అంటే నిజ జీవితానికి దగ్గరగా తీసారా, లేదంటే ఏమన్నా సీన్స్ ఏమన్నా అవాయిడ్ చేశారా? అంటే ఎవరేమన్నా అంటారేమో అని, మళ్ళీ సినిమాకి ప్రాబ్లం అవుతుందని ఏమన్నా రియలిస్టిక్గా కొంచెం దూరంగా ఏమన్నా సీన్స్ తీసేశారా, లేదంటే యథార్థం తీశారా? నిజ జీవితానికి చాలా దగ్గరగానే తీశారండి. ఏమైతే అవసరమో అవే చూపించారు, అనవసరమైనవి చూపించలేదు. ప్రతి సీను ప్రజెంట్ జనరేషన్ పిల్లలకి తెలియకపోవచ్చేమో కానీ మాకు మాత్రము జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో జరిగినటువంటి ప్రతి అంకము, ప్రతి స్టెప్పు మా అందరికీ తెలుసు. మాకు తెలిసినటువంటి దాన్ని చిత్ర రూపంలో మహి వి రాఘవ గారు చాలా చక్కగా చూపించారు. నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంది. అంతేగాని ఏదో బూటక పాత్రలతోటి హీరోయిజం లాగా హీరోని ఎలివేట్ చేయడం, కొడితే 10 మంది పడిపోవటము ఇలాంటివి కాదండి. తన రాజకీయ జీవితాన్ని కానీ తన నిజ జీవితాన్ని కానీ చాలా చక్కగా తన నిజానికి ప్రతిబింబంగా చాలా దగ్గరగానే చూపించారని చెప్తాను. ఇప్పుడు ఈ సినిమాలో హీరో కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? చాలా ప్రతి సీన్కి కరెక్ట్గా బీజిఎం వచ్చిందా లేదంటే ఏంటి? యాత్ర మూవీ చూసినప్పుడు మమ్ముట్టి గారు రాజశేఖర రెడ్డి గారి పాత్రలో ఎలా అయితే ఒదిగిపోయారో, ఎలా అయితే లీనమైపోయారో, రాజశేఖర రెడ్డిని తనలో ఆవహించుకొని మమ్ముట్టి గారు ఆ పాత్రను చేయడం జరిగింది. అలానే యాత్ర 2లో జీవా గారు జగన్మోహన్ రెడ్డి గారిని తనలో ఆవహించుకొని నటించినట్టుగా మాకు అనిపించింది. చాలా అత్యద్భుతంగా నటించారు జీవా గారు. అలాగే విజయమ్మ గారి పాత్ర కానీ, కేవీపీ రామచంద్రరావు గారి పాత్ర కానీ ప్రతి పాత్ర చాలా అత్యద్భుతంగా చూపించారు. మహి వి రాఘవ గారి దర్శకత్వం కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా చక్కగా కుదిరాయి. అలాగే స్పెషల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఏ సీన్ దగ్గర ఎలివేట్ చేయాలి, ఏ సీన్ దగ్గర సైలెంట్ అవ్వాలి, ఏ సీన్కి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడితే ఆ సీన్ ఎలివేట్ అవుతుంది అన్నటువంటిది అన్నీ చాలా చక్కగా కుదిరాయి. ఈ చిత్రంలో వంకబెట్టడానికి ఏదీ లేదండి. ప్రతిదీ చాలా చక్కగా ఇటుక మీద ఇటుక పేర్చిన ఒక ఇల్లు కట్టినట్టుగా చాలా అత్యద్భుతంగా ఈ మూవీని తీశారు మాత్రం చెప్పగలను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించినప్పుడు వైఎస్ భారతి గారు కానీ, వైఎస్ విజయమ్మ గారు కానీ, వైఎస్ షర్మిల గారు ఫుట్పాత్ మీద కూర్చోవడం మనం రియల్గా చూసాము. చాలా బాధపడ్డాము. అలాంటి సన్నివేశాలు, అలాంటి సెంటిమెంట్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. చాలా సన్నివేశాలు ఉన్నాయండి. ప్రతి సన్నివేశము రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నుంచి కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ, ఆ టైంలో వాళ్ళ కుటుంబ సభ్యులు పడినటువంటి మనోవేదన కానీ కొన్ని సన్నివేశాలకి మా కళ్ళు చెమర్చాయండి. నేను ప్రత్యక్షంగా చూశాను. థియేటర్లో ఎంతోమంది కొన్ని సన్నివేశాలకి కన్నీరు కార్చడం నేను చూశాను ప్రత్యక్షంగా. నేను కూడా కొన్ని సన్నివేశాలు నా కళ్ళు చెమర్చాయండి.
ఇవి మేము ఈరోజు చిత్రంలో చూసి కన్నీరు కార్చాము. ఆ టైంలో మాకు అనుభవం ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే రాజ్భవన్ దగ్గర అరెస్ట్ చేశారో, దిల్కుష గెస్ట్ హౌస్ దగ్గర అరెస్ట్ చేశారో, ఆ టైంలో కూడా మేము అక్కడ ఉన్నాం. ఆ రోజు కూడా మేము కన్నీరు కార్చాము. మళ్ళీ మాకు ఆ రోజుల్ని గుర్తు చేస్తూ ఈ చిత్రంలో చూపించారు. ఇక్కడ కూడా మేము కన్నీరు కార్చామండి. ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, కుటుంబానికి ఎవరు ఉన్నా లేకపోయినా కార్యకర్తలుగా, అభిమానులుగా తన వెన్నంటే ఉంటాం మేము. తన చివరి శ్వాస వరకు మేము నిలబడతాము. ఈరోజు ఓవరాల్గా సినిమా గురించి ఏం చెప్తారు? ఓవరాల్గా చిత్రం చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ చూడాలి. ఇది ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి చూడాల్సిన సినిమా, ముఖ్యంగా యువత చూడాల్సిన సినిమా. చాలా మంచి సందేశం ఉంటుంది ఈ మూవీలో. ఎంతటి కష్టం వచ్చినా కానీ మనము మన గోల్ని రీచ్ అయ్యే వరకు దానికోసం పోరాడాలి. అంతేగాని కష్టాలు వచ్చాయని చెప్పి వెనక్కి తిరిగి పోకూడదు, పారిపోకూడదు. మన గోల్ను రీచ్ అయ్యే వరకు మనకు కనపడాల్సింది గోల్ ఒక్కటే, ఇంకా ఏది కాదని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడితే మనము ప్రజల కోసం నేను పలాంది చేశాను, ఇది చేశాను కాబట్టి నన్ను నమ్మి నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నటువంటి పార్టీ ఒకటి. అలా కాకుండా 14 సంవత్సరాలు సీఎంగా చేసినా కానీ నేను ప్రజలకి ఇది చేశాను అని అడగకుండా ఒక పవన్ కళ్యాణ్ నమ్ముకొని, ఒక బీజేపీని నమ్ముకొని, 4-5 పార్టీలను నమ్ముకొని నేను గెలిచేస్తాను అని చెప్పేసి వెళ్తున్న ఒక పార్టీ ఒకవైపు. ఈ 2 పార్టీల మధ్యన వచ్చే ఎలక్షన్ జరగబోతుందండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఊరు ఒక రాజధాని అండి. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఊరిలో ఒక సచివాలయ వ్యవస్థ ఉంది, ఒక ఆర్బీకే వ్యవస్థ ఉంది, ఒక మెడికల్ కాలేజీలు కానీ, ఒక ఆసుపత్రి కానీ, ఇలాంటివన్నీ ఈ రోజున ప్రతి ఊర్లో కనిపిస్తాయి మనకి. స్కూళ్ళు నాడు నేడు విధంగా కానీ, అలాగే పోర్ట్ల పరంగా కానీ, హార్బర్ల పరంగా కానీ, కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరంగా కానీ, ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న ఉద్యానం సమస్యను కానివ్వండి, ఇలా ఎన్నో సమస్యలని పరిష్కారం చూపించిన ఏకైక వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్కి ఒక అత్యద్భుతమైన అసెట్ ఉందండి, అది తీర ప్రాంతం. ఆ తీర ప్రాంతాన్ని కరెక్ట్గా వాడుకుంటే అది మనకి ఎలా రెవెన్యూ జనరేట్ చేస్తుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఈరోజు అతను నిర్మిస్తున్నటువంటి పోర్టులు. ఈ పోర్టుల ద్వారా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్కి ఎంతో విధంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. అలా కాకుండా ఒక వ్యక్తి 10 సంవత్సరాలు ఈరోజు పార్టీ పెట్టి ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు, తనకు ఒక జెండా లేదు, ఒక ఎజెండా లేదు, నేను ఇది చేస్తానని లేదు, తన నమ్ముకున్న వాళ్ళకి చేస్తానని లేదు, ఎప్పుడూ ఒకరి కింద ఒకరి జెండా మోయటమే తన పనిగా ఒక అతను పెట్టుకొని ఉన్నాడు. అలాంటి వ్యక్తుల గురించి, అలాంటి వ్యక్తుల కోసం ఎవరు వెళ్ళొద్దండి. ఈరోజు మన ఊర్లో ఏం జరిగింది, మన స్కూల్లో ఏం జరిగింది, మన ఊర్లో అంతకుముందు మేము ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కానీ, ఒక క్యాష్ సర్టిఫికేట్ కోసం కానీ, చివరకు ఒక మనిషి చనిపోతే డెత్ సర్టిఫికేట్ కోసం కూడా మండలానికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసర్కి వెళ్ళి పడిగాపులు కాల్చి ఆ ఎంఆర్ఓలకు కానీ ఇంకోళ్ళకి కానీ లంచాలు ఇచ్చి ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. అలా ఏమి లేకుండా ఈ రోజున మన ఊరిలోనే అన్నీ జరుగుతున్నాయి. ఇవాళ ఒక పెన్షన్ ఇంటి దగ్గరకు వస్తుంది, ప్రతి పని అవుతుంది. ఒక ఆధార్ కార్డు కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా ప్రతిదీ మన ఊర్లో జరుగుతుంది. ఊరు దాటి బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా ఈరోజు ఆసుపత్రులు దొరుకుతున్నాయి, ఇంటి వద్దకే వైద్యం వస్తుంది, టెలి కన్సల్టేషన్ అని టెలిమెడిసిన్ వచ్చింది, అన్నీ ఇంటి ముందుకే వచ్చాయి. ఇవాళ ఇటువంటి వ్యవస్థ కావాలా? అలా కాకుండా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు పొందుతున్న వ్యవస్థ కావాలా? ప్రతి ఊరిలో ఉన్న ప్రతి పౌరుడు ఈరోజు ఆలోచించుకొని ఓటు వేయాల్సిందిగా నేను కోరుతున్నాను.